నమస్తే అందరికి. కుందన్ని షానుని తీసుకొని స్కూల్ కాడికి అయితే పోతున్నా. అయితే మంచిగా అవుతుంది కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళినాక ఏం చేసిందో చూడుర్రి. ఇక స్కూల్ కాడికి పోయినాక మా కుందన్ గాడు చూడుర్రి ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నారో కుందన్ అని అడిగితే నేను స్కూల్ ఓన్ డాడీ అంటుంది. మొత్తానికి కుందన్ ఎత్తుకొని కుందన్ని చాలా సేపు అయితే మంచిగా బుజ్జగించిన. ఇక మొత్తానికి కుందన్ అయితే కాంప్రమైజ్ అయిపోయింది. ఇక చక్కగా తీసుకుపోయి క్లాస్ రూమ్ లో వదిలిపెట్టినా. చూసిరా నాకు బాయ్ కూడా చెప్పింది ఏడుపు ముఖం పెట్టుకుంటా. ఇక మొత్తానికి కుందన్ని స్కూల్లో వదిలినా అని చెప్పి నేనైతే నవ్వుకుంటా బయటకైతే వచ్చేసిన. ఇవాళ శనివారం గిరాకీ ఎక్కువ ఉంటదని బయటకు వచ్చి బండి తీసుకొని సీదా అడ్డ మీదకి అయితే వెళ్ళిపోయినా. ఈ అడ్డ మీద ఒకసారి చూడు రీ మందే లేరు, మా బండ్లు మాత్రం మస్తు ఎక్కువ ఉన్నాయి. ఇక మొత్తానికి ఇన్ని బండ్లు ఎందుకు వచ్చినాయి అంటే శనివారం పబ్లిక్ వస్తుంది 4 రూపాయలు మిగిలితాయి అని చెప్పి ఇన్ని బండ్లు అయితే వచ్చినాయి. ఇక చేసేది ఏం లేదని బండి సీరియల్ పెట్టి మా లింగంగాతో జరిసేపు ముచ్చట్లు అయితే పెట్టినా. ఇక మొత్తానికి నా బండి అయితే సీరియల్ వెళ్ళింది. సీదా గుట్ట మీదకి వచ్చి సీరియల్ అయితే పెట్టినా. ఇక గిట్లనే స్కూల్ టైం దాకా బండి అయితే నడుపుతున్నా. ఇక అటు ఇటు 2 సీరియల్ దిగంగానే టైం అయితే 2 అయింది. 2 గంటలకు చూడు వానమా ఎట్లా పట్టిందో. ఇక మా అబ్బుని చూసి గుట్ట మీదకి వెళ్ళి కిందికి అయితే వచ్చిన. నేను కిందికి వచ్చినా లేదో వాన చూసిర్రా ఎట్లా పడుతుందో. ఇక ఒక దిక్కైతే వాన పడుతుంది, ఇంకో దిక్కైతే స్కూల్ టైం కూడా అయింది. ఇక చక్కగా స్కూల్ కాడికి అయితే పోయినా. ఫస్ట్ కుందన్ గాని తీసుకొద్దామని లోపలికి అయితే పోతున్నా. ఇక లోపలికి పోగానే కుందన్ గాడు చూడు రెడీ ఇచ్చుండి మా డాడీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోదాం. ఇక మొత్తానికి కుందన్ గాని అయితే ఎత్తుకున్నా. కుందన్ గాడు పొద్దుగాల అయితే స్కూల్ కు పోనన్నాడు. మళ్ళీ వస్తా అప్పుడు చూసినా ఎటనవుతుందో. ఇక నా పెద్ద బిడ్డను అయితే ఆ లోపల ఉంటది. పెద్ద బిడ్డను కూడా తీసుకురానికి అయితే పోతున్నా. ఇక పోగానే చూసిర్రా ఈమె కూడా బ్యాగ్ పట్టుకొని రెడీ ఇచ్చి నిలబడ్డది. ఇక వాళ్ళ దోస్తులకు బాగా చెప్పింది. చక్కగా బయటకు అయితే వచ్చింది. ఇక 2 పిల్లలు అయితే ఆటో ఎక్కించుకున్నా. వాళ్ళతో మాట్లాడుకుంటా చక్కగా ఇంటి దాకా అయితే పోయినా. ఇక మొత్తానికి అలాగే ఈ రోజు అయితే ఇట్లా గడిపేసిన. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే ఫాలో అట్టు మామా.